Hi friends, welcome to my channel The Pitman Shorthand in Telugu. I am your Phanirani. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 35, 36 ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాను చాప్టర్ 10లో. ఈరోజు వచ్చేసి గ్రామలాక్స్, చాప్టర్ 10లో ఉన్నటువంటి గ్రామలాక్స్. ఈ గ్రామలాక్స్ అంటే మొత్తం నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. గ్రామలాక్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు బాగా షార్ట్ హ్యాండ్ వస్తుంది, మన స్పీడ్ పెరుగుతుంది అని చెప్పాను. సో మీరు గ్రామలాక్స్ ఫ్రేజెస్ ఒక సపరేట్ నోట్బుక్ పెట్టి నోట్ చేసుకోమని కూడా చెప్పాను. ఈరోజు ఈ చాప్టర్ 10లో ఉండేటువంటి గ్రామలాక్స్ చూస్తాం. ఈ ఫస్ట్ అనేది ఎలా రాయాలి అంటే, ఈ ఎస్టీ లూప్ ఉంది కదా, ఈ ఎస్టీ లూప్ని ఇలా రాసామనుకోండి అదేమవుతుంది, ఫస్ట్ అవుతుంది అన్నమాట. అదే నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందనుకోండి, ఎన్ విత్ సర్కిలెస్ అబౌవ్ ద లైన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్, ఎన్ విత్ సర్కిలెస్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ వచ్చిందనుకోండి, ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఎన్ విత్ ఎస్టీ హుక్, ఇన్ఫ్లుయెన్స్డ్, ఎన్ విత్ ఎస్టీ హుక్, ఎస్టీ లూప్, ఇన్ఫ్లుయెన్స్డ్. నెక్స్ట్ అనే గ్రామ్లాగా ఎలాగ ఇన్ఫ్లుయెన్స్డ్ అయితే మనం అబౌవ్ ద లైన్ రాసాము, అదే నెక్స్ట్ అంటే ఆన్ ద లైన్, ఎన్ విత్ ఎస్టీ లూప్. నెక్స్ట్ మోస్ట్, ఈ మోస్ట్ ఎలా రాస్తున్నాం, ఎమ్ విత్ ఎస్టీ లూప్ అబౌవ్ ద లైన్ మోస్ట్ అనమాట. అదే లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఓవింగ్, ఈ రెండిటికి ఒకటే స్ట్రోకు. చూడండి, లాంగ్వేజ్ అన్నా ఓవింగ్ అన్నా కూడా ఇంగ్ అనేది అబౌవ్ ద లైన్ రాస్తే మనకేమవుతుంది, లాంగ్వేజ్ కానీ ఓవింగ్ కానీ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి థింగ్ అంటే మనం ఎలా రాయాలి, ఇంగ్ ఆన్ ద లైన్ రాస్తే థింగ్ అవుతుంది, అబౌవ్ ద లైన్ ఏమో లాంగ్వేజ్ ఆర్ ఓవింగ్ అవుతుంది, ఆన్ ద లైన్ ఏమో థింగ్ అయింది. యంగ్, ఈ యంగ్ అనేది ఇంగ్ అనే స్ట్రోక్ను మనము ఇలా బిలో ద లైన్ రాస్తే దాన్ని ఏమంటున్నాము, ఇంగ్ అంటుంది. ఇంగ్ అనే స్ట్రోక్ అబౌవ్ ద లైన్ రాస్తేనేమో లాంగ్వేజ్ ఓవింగ్, ఆన్ ద లైన్ రాస్తే థింగ్ అయింది, అదే బిలో ద లైన్ రాస్తే యంగ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి లార్డ్, ఈ లార్డ్ గాడ్ అలా ఉంటుంది కదా, ఎల్ ఆన్ ద లైన్, అప్వర్డ్ ఎల్ ఆన్ ద లైన్ రాస్తే ఏమవుతుంది, అది లార్డ్. అప్వర్డ్ అలి ఆన్ ద లైన్ రాస్తే మనకేమొస్తుంది, అది లార్డ్. నెక్స్ట్ వచ్చేసి వి అంటే ఏంటి, వే ఆన్ ద లైన్ రాస్తే వే ఆన్ ద లైన్ రాస్తే ఏమవుతుంది, వి. ఓకే ఫ్రెండ్స్, మీరు గ్రామలాక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను మీకు చెప్పినట్టుగా డిక్టేషన్ కూడా ఇస్తాను అని చెప్పాను. మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 35, 36 బాగా ప్రాక్టీస్ చేస్తున్నారనుకుంటాను. నెక్స్ట్ మనం ఈరోజు ఎక్సర్సైజ్ నెంబర్ 37లో విత్ ఫ్రేజెస్ నేను మీకు డిక్టేషన్ ఇస్తాను. ఎక్సర్సైజ్ నెంబర్ 37, ఈ 37 ఎక్సర్సైజ్ నేను డిక్టేషన్ ఇస్తాను. గెట్ రెడీ, ఫోల్డ్ యువర్ పేపర్స్, షార్ప్ యువర్ పెన్సిల్స్ ఆర్ చెక్ యువర్ పెన్స్. గెట్ రెడీ, స్టార్ట్. ది ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది న్యూ styles may be heavy, but it will soon be repaid by the saving in waste and by the immense sales which will follow. Business must be influenced by the fact of our having the best and cheapest and latest styles to show to customers, and we think they will endorse our hopes. We are seeking also to influence the big buyers to ask to
see the new designs, and if they can be induced to look at them, we think business must follow. Okay friends, finish the dictation. Now we will try to rewrite the dictation. The gram lag, first gram lag, cost, K above the line, cost of the new styles may be, M and B, may be heavy, but it will soon be repaired, RPD, repaired by the saving, circulars V and ing, saving in waste, ST loop, waste, and by the immense, MN circulars, immense means sales which will follow, FL, follow. Next, business, B circulars, N circulars, business must be influenced ఇందాకే మనం గ్రామ్ లాక్ చెప్పుకున్నాం, influenced by the fact, FKT, fact of our having the best and cheapest, cheapest ST loop and cheapest and latest styles to show to customers, K circulars, TM and downward R and circulars, customers, and we think they will endorse, NDR and circulars, endorse our business, having endorse వచ్చింది కదా, endorse our hopes. Next, we are seeking also to influence, ఇది కూడా ఇందాకే మన గ్రామ్ లాక్ వచ్చింది, ది బిగ్
big, buyers, B or circulus, buyers to ask to see the new designs, D circulus, N and circulus, designs, and if they can be noticed, induced to look at them, we think business must follow. This is the which I have given the dictation in logograms. In the next video, we will take the dictation of exercise number 38. You should practice once and then write the dictation. In case if anyone are feeling so fast, I will reduce the fast or speed also. Okay friends, please be practice shorthand, make practice shorthand. Thank you for watching. Please like, share, subscribe and comment also. In description I will give the mail ID of shorthand who అంటే ఎవరెవరైతే షార్ట్ హ్యాండ్ ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను వర్చువల్ క్లాసెస్ కూడా చెప్తాను. అలా ఎవరికైనా కావాలనుకుంటే నా మెయిల్ ఐడిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.